ఓకే. అంటే నాగచైతన్య సమంత గారి వ్యవహారం అనేది అది ముగిసిపోయింది. సో దాని గురించి కాకుండా ఇప్పుడు అసలు నాగచైతన్య గారికి శోభిత గారికి నిన్న నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదు. అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కలవవు కాబట్టి వారిద్దరూ మరో స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారు. 2027 తర్వాత విడిపోతారు అంటూ వేణుస్వామి చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా విడిపోయే అవకాశం ఉందా, లేదంటే అసలు వేణుస్వామి జోష్యం తప్పు కాబోతుందా అంటే ఏం చెప్తారు? అసలు వీరికి విడాకులు అయినాయా అవ్వలేదా అనేది స్పష్టం కావాలి. ఎవరికి? నాగ చైతన్యకి సమంతకి అయిపోయినాయి కదా. ఏ విధంగా అయినాయి? అఫిషియల్గానే. ఎందుకంటే వాళ్ళు 2 రకాల పెళ్లి చేసుకున్నారు. ఒక పెళ్లిగా అది చేసుకుంది. అంటే ఏ రకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ వారు కోర్టు ద్వారా అఫిషియల్గా విడాకులు పొందారు. సో అది అయిపోయింది కదా. పద్ధతిలో వివాహం, క్రిస్టియన్ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు కదా. వాళ్ళకి మరి విడాకులు అయినాయా? ఎవరికి? అదే ఏ మతాచారం ప్రకారంగా వాళ్ళు వివాహం చేసుకున్నప్పటికీ వాళ్ళు కోర్టు ద్వారా అఫీషియల్గా విడాకులు పొందారు కదా. విడాకులు పొందారు. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో ఈమె వేరే అతనితో, ఆమె ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు. ఆమెకి, ఎవరికి? సమంతగా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. ఆమెకి విపరీతంగా సినిమా అటువంటి ఫ్యాషన్ ఉంది. ఆమెతో పోలిస్తే శోభిత గారు నథింగ్. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ డైవర్స్ అనేటువంటిది అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే సమంత గారి బిహేవియర్ చూసుకుందాం, క్యారెక్టర్ చూసుకుందాం. శోభిత గారి క్యారెక్టర్ చూసుకుందాం, బిహేవియర్ చూసుకుందాం. సమంత అనేటువంటి ఆమె చాలా బలమైన క్యారెక్టర్. అంటే ఇప్పుడు వేణుస్వామి గారు ఆయన జోష్యం చెప్పింది వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి కాదు, నిన్న జరిగినటువంటి నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి ఆయన నాగచైతన్య శోభిత విడిపోబోతున్నారు అంటూ చెప్తున్నారు. అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టే మరో స్త్రీ వల్ల 2027 తర్వాత వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. లేదండి, నిన్న శ్రావణ మాసం యాక్చువల్గా ప్రారంభమైంది. శ్రావణ మాసంలో ముహూర్తం అయితే మంచిది కాదు. ఓకే. కానీ దానివల్ల విడిపోతారు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పెళ్లి కాదు. వాళ్ళు కేవలము నాగార్జున గారు బిగ్ బాస్ 8 ఎంటర్ అవుతున్నానే ఉద్దేశంతో అది 8-8-8 అని వచ్చిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఓకే. 8-8-8 అనేది కూడా మనం ఒకటి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నిన్న నాగార్జున గారు ఇటు నాగచైతన్యకి అలాగే శోభితకి ఎంగేజ్మెంట్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఆయన వాళ్ళిద్దరికీ విషెస్ అలాగే వాళ్ళిద్దరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూనే నిన్న ఆగస్టు 8వ తేదీ 2024 మొత్తం కలిపితే 8, అది 8-8-8 అనేటువంటి 888 అనేటువంటి ఒక ఏంజల్ నెంబర్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంజల్ నెంబర్స్ ప్రకారంగా 888 చూసుకున్నట్లయితే సమృద్ధి భావం ఉండేలాగా వారిద్దరి వివాహం తర్వాత, అలాగే ప్రాస్పరిటీ ఉండేలాగా, ఎకనామికల్గా గ్రోత్ ఉండేలాగా, ఫినాన్షియల్గా గ్రోత్ ఉండేలాగా ఆ పరంగా కూడా కొంతమంది ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అంటే 888 మంచిదే. ఏంజల్ నెంబర్ ప్రకారంగా 888 అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. వాళ్ళకి అన్నీ కలిపితే 8 కదా. అంటే 8+8+8 కలిపితే 24 వస్తాయి. 24లో మళ్ళీ 2+4 కలిపితే 6 అవుద్ది. అంటే 8 అంకె వాళ్ళకి ఎకనామికల్గా అన్ని రకాలుగా కలిసి వచ్చే అంశం అయితే 6వ సంఖ్యకి శుక్రుడు అధిపతి. శుక్రుడు వీళ్ళిద్దరి జీవిత భాగస్వాముల మధ్య మంచి బంధాన్ని ఇస్తాడు అంటూ కూడా కొంతమంది విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగానండి. ఒక యాంగిల్లో కన్నా చూస్తే 8+8+8 మీరు అన్నట్టు 24, 2+4 = 6. అది శుక్రుడి సంఖ్య అవుతుంది. శుక్రుడి సంఖ్య అవడం వల్ల వాళ్ళ యొక్క వైవాహిక జీవితం బాగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. అది కూడా ఒక కారణం. సో అది కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ వేణుస్వామి ఉద్దేశం ఏమిటంటే ఆయన చెప్పిన ప్రకారం కనుక అయితే మన నార్త్ ఇండియాలో పెళ్లి జరిగింది కదా, ఎవరిది చెప్పండి? అంబానీ కుటుంబం. అంబానీ. మరి అంబానీ కొడుకు కూడా డైవర్స్ ఇస్తాడా? అది కూడా చెడు ముహూర్తమే కదా మన లెక్క ప్రకారం. మరి వాళ్ళు కూడా డైవర్స్ అవుతుందా? ఈయన చెప్పింది అలానే ఉంది.
అంబానీ ఫ్యామిలీలో వాళ్ళు చెడు ముహూర్తం చేశారు, వాళ్ళది డైవర్స్ అవుతుందా అంటే అవ్వదు. 5,000 కోట్లతో వాళ్ళు పెళ్లి చేశారు, వాళ్ళు అన్ని చూసుకుంటారు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకి మనకి అమావాస్య చెడ్డది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ. కానీ మద్రాసులో అమావాస్య అంటే అదృష్టం అది. వాళ్ళు అమావాస్య రోజు పెళ్లిళ్ళు చేస్తారు. మన దాంట్లో కంప్లీట్ నెగిటివ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆయన చెప్పిన దాని ప్రకారం జరగాలనేటువంటిది ఎక్కడా లేదు. ఆ లెక్కను చూసుకుంటే నిన్న అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ఏ లెక్కన అసలు నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు 2027 తర్వాత విడిపోబోతున్నారు అంటూ వేణుస్వామి జోష్యం చెప్పారంటే ఏం చెప్తారు? ఆయన వెనక సమంత ఉందేమో బహుశా, నాకు అదే డౌట్ వస్తుంది. సమంత గారు ఏమైనా వేణుస్వామి అనుకుని మాట్లాడిస్తుందేమో, తనతో ఎట్లాగో ఉండట్లేదని చెప్పేసి ఇతని వివాహం చెడగొట్టాలి అనేటువంటి ఆలోచనలో వేణుస్వామి వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారేమో. ఓకే, నాగార్జున గారి శత్రువులు. అంటే వేణుస్వామి గారు చెప్తున్నట్లుగా ఆయన జోష్యం తప్పయ్యే అవకాశం ఉందంటారు. నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు విడిపోయేటువంటి అవకాశం అయితే లేదంటారా? విడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకో నేను చెప్తాను, ఎందుకో నేను జాగ్రత్త చెప్తాను. ఇప్పుడు నాగార్జున గారి వివాహం అయింది. నాగార్జున గారి వివాహం అయిన తర్వాత అతను డైవర్స్ తీసుకున్న తర్వాత అతను అమల గారిని వివాహం చేసుకున్నారు. వాళ్ళ ద్వితీయ వివాహం అనేది బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఇప్పటికి కూడా నాగార్జున గారు అమల గారి జీవితం సక్సెస్ఫుల్ జీవితం గడుపుతున్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ద్వితీయ వివాహం సక్సెస్ అవుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఓకే, అందుకనే వాళ్ళు ఎంతో కూడా ఏరుకొచ్చి, అందులో ఈ అమ్మాయి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి, శోభిత బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి. బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఏరుకొని మరి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకి అనిమణిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో పోలిస్తే శోభిత గారి ఫ్యామిలీ కొంచెం తక్కువలోనే ఉంది. వాళ్ళది జస్ట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ. సో ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు మనకంటే తక్కువలో నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఆర్థిక పరిస్థితులలో మనకంటే కొంచెం తక్కువ అమ్మాయిని తెచ్చుకుంటే ఆమె మనకు అణిగిమణి ఉంటుంది, కొంచెం మనకు సపోర్ట్గా ఉంటుంది. మనకంటే ఎక్కువలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే మనకి సపోర్ట్ చేయదు. ఇది నాగ చైతన్య గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సమంత గారిని నాగ చైతన్య గారిని పోలిస్తే ఈగో ఫీలింగ్స్ వచ్చేసినాయి. మీరు చెప్తున్న దాని ప్రకారంగా అంటే నాగ చైతన్య గారి కుటుంబ సభ్యులతో పోల్చుకుంటే సమంత గారు ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నట్లే కదా. మరి ఆవిడ కూడా మీరు చెప్తున్నట్లుగా అణిగిమణిగి ఉండాలి కదా. మరి ఆవిడతో ఎందుకు విడాకులైంది, వివాహం రద్దయింది? ఇప్పుడు శోభిత గారితో ఎందుకు సఖ్యతగా ఉండే అవకాశం ఉందంట? అదే చెప్తున్నా అండి. సమంత గారు వివాహం సమయంలో పెద్ద టాప్ ఆర్టిస్ట్ ఏం కాదు, ఒక మంచి హీరోయిన్ అప్పటికే. కానీ ఆమె వివాహం తర్వాత ఆమెకి ఎన్నో హిట్లు ఉన్నాయి, చాలా సూపర్ హిట్స్ తర్వాత వచ్చినాయి. వివాహం తర్వాత ఆమె స్టేటస్ ఇంకా హై లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇదే ఉదాహరణ మన నార్త్ ఇండియాలో తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీని తీసుకోండి. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ గారు గొప్ప స్టారు, కానీ ఆయన కుమారుడు అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఆయన స్థాయి స్టార్ కాదు ఆయన. మళ్ళీ ఐశ్వర్య రాయ్ గారు పెద్ద స్టారు. సో ఈ అభిషేక్ బచ్చన్ అనేటువంటి వారు కొంచెం కింద పొజిషనే ఐశ్వర్య రాయ్ గారితో పోలిస్తే. అందుకే వాళ్ళ మధ్య ఇప్పుడు అక్కడ కూడా చూడండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. అభిషేక్ బచ్చన్ గారు ఐశ్వర్య రాయ్ గారు విడాకులు తీసుకుంటారని టాక్ ఉంది. అది త్వరలో తెలుస్తుంది మనకు అఫీషియల్గా ఏ విషయం. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా సిమిలర్ ఇన్సిడెంటే కదా.